హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డ్రీమ్స్ ఆన్లైన్ అకాడమీ సార్. గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతోమంది లక్షల మంది యొక్క విద్యార్థుల్ని ఒక ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన అకాడమీ సార్ అది. గతంలో మనకు నోటిఫికేషన్ వచ్చిందంటే 6-7 నెలలు లేదా 1 year టైం ఇచ్చేది. ప్రజెంట్లీ టైం ఇవ్వడం లేదు సార్. చాలామంది 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది, రేపే నేను ఎగ్జామ్ రాస్తున్నా అంటుంటారు, కానీ చూస్తారు రిజల్ట్ చూస్తారకే 0 సార్. ఎందుకు విఫలమవుతుంది? ఎందుకు కోల్పోయినావు? మన అమ్మ నాన్న కళ్ళలో ఆనందం చూడాలి సార్. నీ ఫస్ట్ శాలరీ రేపు అమ్మ మెడలో బంగారు గొలుసేయాలి. అమ్మ కోసమైనా మన కుటుంబం కోసమైనా ఒక విజేతకు నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి సార్. గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, అరే జాబులో జైన్ కానీ బాధ రావచ్చు సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. ఒక డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయితే ఒక జాయింట్ కలెక్టర్ వరకు వెళ్తావు సార్. సార్ ఒక ఎమ్మెల్యే మంత్రి ఉంటాడు సార్, ఈ 5 ఏళ్ళు ఉంటాడు సార్, తర్వాత కంటి కనబడాడు సార్. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటావు సార్. కాబట్టి ఎంత చదివింది ముఖ్యంగా సార్. ఎగ్జామ్ వాళ్ళు ఉన్నప్పుడు పేపర్ ఎలా అడుగుతున్నాడు, పేపర్ ఏ టైపులో వెళ్ళిపోతున్నాడు, మనం ఎలా క్యాచ్ చేయగలగాలి, మనం ఏ విధంగా ఇంకా ముందుకు పోవాలి, ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ రా సార్. ఈసారి తప్పకుండా నీ పల్లెకి జాబు తీసుకుని వెళ్ళిపోతుంటే, నువ్వు బుల్లెట్ మీద రేపు జాబ్ వచ్చిన తర్వాత బుల్లెట్ మీద నీ పల్లెకి వెళ్తుంటే నీ ఊరి జనం నేను చూసి చప్పట్లు కొట్టే రోజు రావాలి సార్. ఆ రోజు కోసం మన కుటుంబం వెయిట్ చేస్తుంది. అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు సార్. ఈ యొక్క కాంపిటేటివ్లో ఉంటే ఏదో రోజున ఒక విజయం సాధిస్తావు సార్. ఈ కాంపిటేటివ్ నేను ఎప్పుడు కూడా అన్యాయం చేస్తారు. ఇక్కడ గతంలో జాబ్ రాపోవచ్చు, గతంలో ఎక్కడ విఫలమైన ఆలోచించి ఈసారి నీ కోసం సార్ నోటిఫికేషన్ వచ్చింది, నీ కోసం సార్. నువ్వు కనుక రేపు ఫిలిమ్స్ కనుక క్వాలిఫై అయితే 100% నీకు జాబ్ వచ్చినట్టే సార్. రేపు ఏపీలో 6 లక్షల మంది రాయబోతున్నారు. 6 లక్షలు కాదు సార్, 20 లక్షల మంది రాసినా నాకు సంబంధం లేదు. రేపటి విజేతగా నేను ఉండాలి, రేపు టాపర్గా నేను ఉండాలి, రేపు ఈ జాబు నాదే, ఈ లక్ష్యంతో ప్రిపేర్ కాండి సార్. అందుకే ఒక ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్. రేపు తెలంగాణ కానీ ఏపీ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ పేపర్తో మేము ముందుకు వస్తున్నాం. దీన్ని వినండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బాగా వినియోగించుకోండి సార్. సార్ 2023 సంవత్సరం నరేంద్ర మోడీ స్వీకరించిన అవార్డులను వరుస క్రమంలో గుర్తించమంటాడు. అంటే సార్ ఫస్ట్ ఇందులో మోడీకి ఏ అవార్డు ఫస్ట్ వచ్చింది? ఇప్పటికి మోడీకి 15 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. మొత్తం మోడీకి సార్ ఇక్కడ ఇప్పటికీ 15 ఇప్పటికి మోడీకి సార్ ఇక్కడ ఎన్ని అంతర్జాతీయ అవార్డులు అంటే సార్ ఇక్కడ 15 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి సార్. మోడీ ఇండియాకు 15వ ప్రధాని సార్. ఇక్కడ ద్రౌపది ముర్ము కూడా 15వ అంటే రాష్ట్రపతి సార్. ఎన్నో ఎన్నికంటే 16 ఎన్నిక. ప్రపంచంలో రష్యా, రాజస్థాన్, ప్రకాశం జిల్లా, ప్రపంచ విస్తీర్ణంలో రష్యా ఫస్ట్ ఉంది, ఇండియాలో రాజస్థాను, ఏపీలో ప్రకాశం జిల్లా. కానీ మోడీకి వచ్చిన అవార్డులు మొత్తం 15 సార్. ఇక్కడ ఇందులో సార్ ఇక్కడ వరుస క్రమంలో అంటుండు. ఇలాంటి అప్పుడు సార్ ఇక్కడ మనకు 2023 సంవత్సరము మే 22వ తేదీ నాడు ఫిజీ దేశం యొక్క అత్యున్నతమైన అవార్డు వచ్చింది సార్. అదే రోజు అంటే పప్పువా న్యూగిని అవార్డు కూడా వచ్చింది, కానీ అక్కడ లేదు సార్. ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ నైల్ అంటే 2023 జూన్ 24, 25 నాడు నరేంద్ర మోడీ ఈజిప్ట్ కంట్రీని సందర్శించాడు సార్. ఈజిప్టులో ఇక్కడ అంటే జూన్ 25 సార్, ఇది జూన్ 25వ తేదీ ది గ్రాండ్ క్రాస్ ఆర్డర్ ఆఫ్ ఆనర్. ఇది 2023 సంవత్సరం సార్. ఇక్కడ ఆగస్టు 25 నాడు మోడీ గ్రీక్ నుండి అవార్డు స్వీకరించారు సార్. ది ఆర్డర్ ఆఫ్ ఫ్రాన్స్ లీజియన్ హానర్ అవార్డ్, ది ఆర్డర్ ఆఫ్ లీజియన్ హానర్ అవార్డ్ సార్
2023 సంవత్సరం జూలై 14 నాడు ఫ్రాన్స్ రిపబ్లిక్ మన్మోహన్ సింగ్ తర్వాత ఫ్రాన్స్ రిపబ్లిక్ వేడుకలకు వెళ్ళిన చీఫ్ గెస్ట్ వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి అంటే నరేంద్ర మోడీ సార్. ఇక్కడ ఆన్సర్ ఏం తీసుకోవాలండి? ఇప్పుడు ఫస్ట్ ఏదండి ఏ వచ్చింది, సెకండ్ ఏంటంటే ఇక్కడ జూన్, ఇక్కడ జూన్. ఓకే, తర్వాత ఏదండి ఓకే, తర్వాత ఆన్సర్ ఏంటండి ఇక్కడ ఓకే బిజీ వచ్చింది May 22. ఓకే, జూన్ ఇక్కడ వచ్చేసింది సార్. ఇక్కడ సెకండ్ది ఏబి, మరి థర్డ్ది డి రావాలి సార్. ఇక్కడ ఏబిడి. ఓకే, మరి ఫోర్త్ది ఇక్కడ సి రావాలి సార్. ఇక్కడ ఆన్సర్ ఇది సార్. రేపు ఎగ్జామ్లో ఏమంటే సార్ ఇక్కడ ఈ మధ్యన గ్రీక్ ఏ దేశం ఏ అవార్డు ఇచ్చింది, ఈ మధ్యనే ది ఆర్డర్ ఆఫ్ వైట్ నైల్ అవార్డు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, లేదా అంటే ఏ టైప్లో అడిగినా కూడా మీరు ఈజీగా బిట్ క్యాచ్ చేయాల్సింది. ఇక్కడ నుంచి మరొక అంశం సార్. ఇక్కడ సార్ గతంలో నాలెడ్జ్ బేసిక్ ఉన్న బిట్లు అడిగేస్తారు, నాలెడ్జ్ బేసిక్ ఉన్న బిట్లు అడిగేస్తారు. గతంలో ఒక టాపిక్ తీసుకుంటే దీనికి సంబంధించిన అంశాలు అడిగేది, తర్వాత దీనికి సంబంధం లేని అంశాలు అడిగేది. ఇప్పుడు 4 వేరు అంశాలు అక్కడ పెట్టి, ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ 22 ఏళ్ళు చూస్తున్నా కాబట్టి ఏపీ మన గ్రూప్ 1 ఫిలిమ్స్ జనవరి పేపర్ ఎలా వచ్చిందో ఆ లెవెల్ చాలు సార్ నీకు ప్రిపరేషన్. ఆ లెవెల్ నీ ప్రిపరేషన్ ఉండాలి సార్. నువ్వు కనుక 75 నుండి 80 మార్కులు దాటితే నువ్వు ఈజీగా మెయిన్స్లో ఉంటావు సార్. మరి 4 వేరే అంశాలు అక్కడ పెట్టి ఏది దేనికి సంబంధం లేదు ఈ టైపులో మనకు అడుగుతున్నాడు సార్. ఇక్కడ అలా అన్నప్పుడు సార్ ఇక్కడ సాలూరు, ఇది విజయనగరం జిల్లాలో సాలూరు నియోజకవర్గంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయిన గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు సార్. తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ములుగులో నిర్మించాలని చెప్పి మన లోక్సభ ఆమోదించింది సార్. ఇక్కడ ఈ దేశంలో తొలి సోలార్ విలేజ్ సార్. 24 గంటల పాటు సోలార్ విద్యుత్తో నడుస్తున్న గ్రామం అంటే మెదేరా. తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ అంటే మధ్యప్రదేశ్లో బీనా. తొలి సోలార్ సిటీ అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ అంటే చెన్నైలో ఎంజి రామచంద్రన్. ఈ దేశంలో సోలార్ విద్యుత్తో నడుస్తున్న ఏకైక ఎయిర్పోర్ట్ అంటే కొచ్చిను. ఈ దేశంలో సోలార్ అంటే ఇంధనము, హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తున్న యొక్క ఎయిర్పోర్ట్ అంటే ఇది ఎక్కడ సార్ అంటే మనకి ఇక్కడ ప్రధానంగా ఢిల్లీలో ఇందిరాగాంధీ యూనివర్సిటీ అంటే ఎయిర్పోర్ట్ సార్. మన ఏపీ గ్రూప్ 4 అడిగింది సార్. ఇక్కడ 2020 అంటే 22 జూలైలో మరి ప్రధానంగా సార్ ఇక్కడ తెలంగాణలో తొలిసారిగా నీటిపై తేలియాడే ఒకే సోలార్ పవర్ ప్లాంట్ను ఎన్టీపీసీ సంస్థ సహకారంతో రామగుండం నిర్మించారు. ఇది ఇక్కడ మాత్రం సార్ ఇక్కడ మెదేరా గుజరాత్లో ఉంది సార్. ఇక్కడ మరొకటి తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ. ఇండియాలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అకోదర గుజరాత్లో ఉంది. ఏపీలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీది ఎక్కడ సార్ ఇది? ఓకే, తూర్పు గోదావరి జిల్లాలో మోరి. ఈ బిట్ పోయినసారి 2017 ఏపీ గ్రూప్ 2లో మనకు అడిగిన బిట్ సార్ మెదేరా గురించి. ఈ దేశంలో తొలిసారిగా సూర్యుని చూస్తుంది కిబీతి, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది సార్. ఈ దేశంలో ఈ మధ్య November 15 హూలీ ఆటు ఎందుకు వార్తలకు వస్తుంది? ఆదివాసీ నాయకుడైన బిర్సా ముండా జన్మించిన గ్రామాన్ని సందర్శించిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీ హూలీ ఆటి గ్రామానికి వెళ్ళి ఒకటి వీక్షిత్ సంకల్ప భారత యాత్ర ఒకటి, మరొకటి బలహీన వర్గాల గిరిజన అభివృద్ధి కార్యక్రమం ఒకటి, ఈ 2 పథకాలు ప్రారంభించండి సార్. ఇక్కడ మరి ఇక్కడ సార్ ఇది మరొకటి ఇక్కడ క్రికెట్ స్టేడియం అసాన్ ఆలీ అనేది ఒక విలేజ్ సార్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. మహమ్మద్ షమీ యొక్క విలేజ్లో మినీ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్కడ ఫ్రీగా ల్యాండ్ డొనేట్ చేసింది సార్. వాళ్ళే నిర్మిస్తున్నారు సార్. ఇక్కడ ఇలాంటప్పుడు మనం ఇక్కడ క్యాచ్ చేయాలి సార్. ఫస్ట్ వన్ మనం ఇక్కడ అంటే 1C సార్ ఇది. ఓకే, సెకండ్ మనకి ఇది ఓకే డి సార్, 1D, థర్డ్ ఇక్కడ బి సార్, 4 ఇక్కడ ఏ సార్. అలాంటప్పుడు ఇది ఆన్సర్ సార్.
మనం వరల్డ్ జెండర్ ఇండెక్స్లో 127వ స్థానం ఉన్నాం, విస్తీర్ణంలో 7వ స్థానం ఉన్నాం, జనాభా కాఫీ ఉత్పత్తిలో 2వ స్థానం ఉన్నాం, పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉన్నాం, వరల్డ్ జెండర్ ఇండెక్స్లో 127వ స్థానం ఉన్నాం, యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. అక్కడ తెలంగాణ ఏరియా వైజ్గా 12వ స్థానం ఉంది. ప్రపంచ విస్తీర్ణంలో ఇండియా 7, కెనడా 2, రష్యా ఫస్ట్. ఇక్కడ మన లింగ వివక్షతలో అంటే ఐజ్లాండ్ ఫస్ట్ ఉంది. ఇండియా 127లో ఉన్న సార్ ఇక్కడ భారతదేశం. మరొకటి సార్ ఇక్కడ సమావేశాలని గ్యారంటీ ఒక బిట్ ఉంటుంది సార్. ఈ సమావేశం ఎక్కడ జరిగింది? ఈ సమావేశం ఎన్నో సమావేశం? ఈ సమావేశం థీమ్ ఏంది? నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంటాడు? అయ్యా నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ మీటింగ్ ఇది కజకిస్తాన్ క్యాపిటల్ అస్తానాలో 2024 జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అంటే G7 మీటింగ్ ఇది నెక్స్ట్ ఎక్కడ సార్ అంటే ఇక్కడ G7 మీటింగు ఇటలీలో జరగబోతుంది. బ్రిక్స్ మీటింగ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ సార్ అంటే ఇది రష్యాలో జరగబోతుంది. G20 నెక్స్ట్ ఎక్కడ సార్ అంటే బ్రెజిల్లో జరగబోతుంది. మరి ఇక్కడ ఏందండి ఇప్పటివరకు ఎన్ని G20లు అయిపోయినాయండి? 18. ఇప్పటివరకు ఎన్ని బ్రిక్స్ అండి? 15. ఎన్ని ఇక్కడ G7 అండి? ఎన్ని షాంఘైలు అండి? ఓకే. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు అండి? 18. 18 రివర్స్ రాస్తే ఏమైందండి? 81. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు ఏంటండి? 81. ఆర్గాన్ పరమాణు సంఖ్య ఎంత అండి? 18. ఓకే. G20 మీటింగ్ ఏం సార్ ఇక్కడ? ఓకే. షాంఘై సహకారం అంటే సార్ ఇక్కడ ఏంటంటే సుస్థిరమైన సంక్షేమం కోసం ఇది థీమ్ సార్. మరొకటి సార్ ఇక్కడ దీంతో పాటు భవిష్యత్తు సమస్యలను పరిష్కరించడం సార్. మరొకటి ఉమ్మడి భాగస్వామ్యం అభివృద్ధి సార్. ఆసియా అండ్ బ్రిక్స్ సమావేశాలు బ్రిక్స్ వేగవంతమైన వృద్ధి, సుస్థిరమైన అభివృద్ధి దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. భారత్ మండపంలో ప్రగతి మైదానంలో భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగింది. ఇక్కడ 27 అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు సార్. ఇక్కడ ఈ సమావేశంలో ఆఫ్రికా యూనియన్ కూడా మెంబర్షిప్ ఇచ్చారు సార్. ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సమావేశంలో మనం ఇక్కడ దాదాపు 18 దేశాలతో పలు అంశాలపై చర్చించడం సార్. ఇక్కడ ఈ సమావేశంలో మరి ఆన్సర్ ఏందండి? ఫస్ట్ 1 ఏందండి ఇక్కడ? ఓకే 1C అండి. 1C ఎక్కడ చూసుకోవాలి. మరి 2 చోట్ల కూడా ఉందిగా. ఓకే 2 ఏందండి ఇక్కడ? ఓకే 2 ఏంది? B ఇక్కడ. ఓకే 2 ఇక్కడ ఏంది సార్? ఇక్కడ అంటే 2 ఏం తీసుకోవాలి ఇక్కడ మనకి సార్? ఇక్కడ B ఇక్కడ ఉమ్మడి భాగస్వామ్యం అభివృద్ధి సార్. ఇక్కడ అయితే 1C ఉంది, 2B ఉంది. ఓహో కాబట్టి ఏంది అక్కడ ఎమ్మటే ఏంది మనకి ఇక్కడ వెలగాలి సార్. ఇక్కడ అది ఎన్నో సమావేశం ఎక్కడ జరిగింది ఏంటి? G20 ఇండియాలో సార్. బ్రిక్స్ సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్లో ఆగస్టు 22 నుండి 24 సార్. G7 సార్ ఇది మే 19 నుండి 21 హిరోషిమా సార్. షాంఘై జూలై 4 తేదీలో ఇండియాలో జరిగింది సార్. ఇక్కడ ఓకే మీరే క్యాచ్ చేయాలమ్మా. ఓకే ఇండియా సార్. ఇక్కడ ఇండియా దేంట్లో 5వ స్థానం ఉంది? ఇండియా దేంట్లో 6వ స్థానం ఉంది? రిచెస్ట్ కంట్రీస్ లో. దేంట్లో 4th ఉంది? బ్లాక్ మనీ. దేంట్లో 3rd ఉంది? ఎయిడ్స్ లో. ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. ఓకే సౌరగుండంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. దేంట్లో 7వ స్థానం? విస్తీర్ణంలో. దేంట్లో ఫస్ట్ ఉన్నాం? ఓకే పాపులేషన్ ఇక్కడ. ఓకే దేంట్లో ఫస్ట్? రష్యా. విస్తీర్ణం. ఫిన్లాండ్ ఏంది? హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. ఇక్కడే వినండి మేడం, మన టిఆర్ఎస్ తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని స్థానాల విజేత? 64. టిఆర్ఎస్ ఎన్ని స్థానాలు? 39. ఇక్కడ బీజేపీ ఎన్ని? 8. ఎంఐఎం ఎన్ని? 7. ఓకే సిపిఐ ఎన్ని? 1. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? ఓకే సార్ ఈ లెవెల్లో నీకు అవగాహన ఉండాలి సార్. ఇక్కడ మరొకటి సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. నోబెల్ బహుమతుల నుండి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే కటాలిన కరికో డ్రూ విస్మాను వీళ్ళు ఎంఆర్ఎన్ఏ కోవిడ్కి వ్యతిరేకమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు డిజైన్ చేస్తారు. ఎంఆర్ఎన్ఏ అంటే ఏంది ఇక్కడ? ఓకే
వైద్య రంగం సార్. మోంగేజీ, బెవాండి, లూయిస్ వీళ్ళు క్వాంటమ్ డాట్స్ ను విశ్లేషించారు. ఈ యొక్క మరి ఎకిమౌ అనే పర్సన్ ఉంటాడు. ఓకే సార్, ఇక్కడ సార్ ఇది రసాయనిక రంగం. మరొకటి సార్ ఈ బ్రూస్ లూయిస్, ఈ బ్రూస్ అలాగే ఎకిమౌ, ఈ ముగ్గురు సార్ ఇక్కడ. ఓకే, ఈ ముగ్గురికి ఎగ్జామ్లో ఏమంటాడు, 2023కు వైద్య రంగంలో అన్నప్పుడు వీళ్ళు ఇద్దరు, 2023కి కెమిస్ట్లు అన్నప్పుడు వీళ్ళు ముగ్గురు. ఓకే, 2023కి ఆర్థిక రంగంలో ఫస్ట్ లేడీమే, ఓకే సెకండ్ మూడో లేడీమే ఆర్థిక రంగంలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ ఇక్కడ క్లాడియానో గోల్డెన్, అమెరికా దేశం. అంటే ఏంది, ఆర్థిక రంగం. ఓకే, 2023కి ఏంది, ఫిజిక్స్ లో ఈ ముగ్గురికి ఇచ్చిండ్రు ఎలక్ట్రానిక్స్ యొక్క ఓకే అధ్యయనం పైన ఈ ముగ్గురు. ఓకే, ఒకవేళ అడిగితే ఈ క్రింది వాళ్ళు 2023కి నోబెల్ బహుమతితో సంబంధం లేని అడగొచ్చు. ఈ క్రింది వాళ్ళు వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది ఇలా అడగొచ్చు. గ్యారంటీ కనుక ఒక బిట్ ఉండదు సార్. ఫస్ట్ వన్ ఏంటండి, 1D చూసుకోవాలి. 1D ఇక్కడే ఉంది కాబట్టి ఇదే రైట్ అయింది, ఇది కూడా ఏది కాదు. అంటే బిట్టు ఈ లెవెల్లో నీకు అవగాహన ఉండాలి సార్ ఇక్కడ. ఓకే, గ్యారెంటీ సార్ ఇక్కడ ఈ ఆపరేషన్స్ నుంచి బిట్టు ఏదో ఒకటి అడుగుతాడు సార్. అయ్యా 2021లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయుల్ని తాలిబాన్లు ఆక్రమించిన తర్వాత దేవీ శక్తి పేరుతో తెచ్చుకున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న మూమెంట్లో ఫిబ్రవరి 25 నాడు మిషన్ గంగతో తెచ్చుకున్నాం. ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య అక్టోబర్ 7 నాడు యుద్ధం స్టార్ట్ అయితే ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ అజయ్ పేరుతో తెచ్చుకున్నాం. ఇక్కడ సుడాన్ లో అంతర్గత సంఘర్షణ వల్ల అక్కడున్న భారతీయుల్ని మిషన్ కావేరి పేరుతో తెచ్చుకున్నామండి. ఓకే, మరి టర్కీలో భయంకరమైన భూకంపం వస్తే ఫిబ్రవరి 5న ఆపరేషన్ దోస్తీ పేరుతో సాయం చేశాం. ఏందండి ఇక్కడ. ఓకే, అక్టోబర్ 7 అనగానేంది ఆపరేషన్ అజయ్. ఓకే, ఏప్రిల్ 25 ఏంది ఓకే సుడాన్ లో ఉన్న భారతీయుల్ని ఈ ఆపరేషన్ పెడితే తెచ్చుకున్నాం. ఇదేమో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని ఈ ఆపరేషన్. ఫిబ్రవరి 24 ఏంది 2022లో రష్యా అంటే ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని ఈ ఆపరేషన్ పెడితే తెచ్చుకున్నాం. ఓకే, ఇక్కడ టర్కీకిలో భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు ఇలా సాయం చేశాం. ఆపరేషన్ ఓకే ఈ బొంగు సాగర్ ఏంది నవంబర్ 7, 9లో ఉత్తర బంగాళాఖాతంలో ఇండియా ఇక్కడ బంగ్లాదేశ్ ఆపరేషన్ బొంగు సాగర్ పేరుతో నేవీ విన్యాసాలు. ఆన్సర్ ఏందండి ఇక్కడ, ఏం తీసుకోవాలండి ఇక్కడ ఆన్సర్. ఫస్ట్ ఏందండి ఇక్కడ అక్టోబర్ 7 ఏందండి ఇక్కడ. ఓకే 1E తీసుకోవాలి. సెకండ్ ఏందండి సార్ అక్టోబర్ 7 ఏందండి బి తీసుకోవాలి. 1B సార్ ఇక్కడ ఇది ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. 1B సార్ 2E సార్ ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ లోనే మనకి ఇక్కడ తెలిసిపోద్ది. దీనివల్ల ఏంది ఈ ఏదన్నా ఒక ఆపరేషన్ సింగిల్ అడిగినప్పుడు ఇవన్నీ మనం క్యాచ్ చేస్తాం ఏ దేశం అన్నప్పుడు. ఇక్కడ మరొకటి సార్ ఇక్కడ ఏంటి సార్ ఇది సరికాంది ఇలాంటి పెట్టించిండు అనుకో మనం ఎలా వెళ్ళిపోవాలి. అన్ని సరైనవా, ఇందులో సరికానిది ఏది అన్నప్పుడు ఇక్కడ ఎలా మనం క్యాచ్ చేయాలి సార్ అంటే ఇలాంటి పెట్టించినప్పుడు సార్ ఇక్కడ ఆన్సర్ సార్ ఇది ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ సార్. ఇది హైడ్రోజన్ ఇంధన ఉత్పత్తిపై అమెరికా ఇండియా చర్చించుకున్నారు సార్. మరి ఇక్కడ ఏంది అన్ని సరైనవే, అన్ని సరైనవే సార్. ఇక్కడ మరొకటి సార్ సూచికలు గ్యారెంటీ ఒక బిట్ అడతారు తమ్ముళ్ళు. మేడం సూచికలు గ్యారెంటీ ఒక బిట్ వస్తారా మేడమ్స్, అందుకే జాగ్రత్త చూసుకోవాలరా మేడం. పత్రిక స్వేచ్ఛలో నార్వే ఫస్ట్ ఉందిరా మేడం. ఇంధనం సూచికలో స్వీడన్ ఫస్ట్ ఉందిరా మేడం. ఆర్థిక స్వేచ్ఛలో సింగపూర్ ఫస్ట్ ఉంది సార్ ఇక్కడ. ఓకే హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఫిన్లాండ్ ఫస్ట్ ఉంటుంది. ఫిన్లాండ్ లింగ వివక్షతలో ఐస్లాండ్ ఫస్ట్ ఉంటుంది. ఐస్లాండ్ పర్యావరణ సూచికలో డెన్మార్క్ ఫస్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే మనం ఇక్కడ క్యాచ్ చేయాలి ఏంది మనం సార్ ఇక్కడ ఆకలి సూచిక ఆకలి సార్ ఇక్కడ ఆకలి సూచిక ఓకే సార్, పత్రిక స్వేచ్ఛ ఓకే సార్,
మనం ఇంధనం సూచిక ఓకే సార్, కానీ హ్యాపీనెస్ ఓకే, లింగ వివక్షత ఓకే, ఇది ఒకటే. కానీ రాంగ్ ఉంది, డి రాంగ్ ఉంది ఇక్కడ. మనం ఎన్నో స్థానం, 87 స్థానం ఉండాలి ఇక్కడ, ఇండియా 87. కాబట్టి ఏంది ఆన్సర్ ఇక్కడ? ఓకే సార్. అంటే డి పక్కన పెడితే ఏబిసిఈ, ఏబిసిఈ ఇది సార్ ఇక్కడ సరైనవి. సూచికల నుండి బిట్టు లేని పేపర్ ఉండదు సార్ ఏపీలో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్. ఇక్కడ సార్ ఇక్కడ ఏంటి సార్ ఇది ఆన్సర్ అంటే నీటి నిర్వహణ ఇవ్వాలి సార్. ఇక్కడ ఈ మధ్య COP 20th మీటింగ్ ఇది నవంబర్ 30 నుండి ఓకే డిసెంబర్ 12th వరకు జరిగింది సార్. ఇక్కడ ఈ మీటింగ్ చైర్మన్ దుబాయ్లో జరిగింది, సుల్తాన్ ఆల్ బజార్. 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకు మాత్రమే పరిమితం చేయాలి అనే అంశాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ 2020 అంటే సార్ ఇక్కడ నెక్స్ట్ COP మీటింగ్ ఇది 29వ COP మీటింగ్. ఇక్కడ సార్ ఇక్కడ 2024 29వ COP మీటింగ్ ఇది అజర్బైజాన్ క్యాపిటల్ బాకు. అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో జరగబోతుంది సార్. ఇది ఇంపార్టెంట్ వచ్చేసి. మరొకటి సార్ ఇక్కడ సార్ నిరుద్యోగ రేట్ను నివేదించిన రాష్ట్రాల్లో ఏపీ పామాయిల్ ఉత్పత్తులో ఫస్ట్ ఉంది, బిందు సేద్యంలో ఫస్ట్ ఉంది, పెట్టుబడుల ఆకర్షణలో ఫస్ట్ ఉంది సార్ ఏపీ. ఇక్కడ విద్యారంగం గ్రేడింగ్ లో ఫస్ట్ ఉంది ఏపీ. మరి ఏపీ పర్యాటక రంగంలో ఫస్ట్ ఉంది సార్ ఇక్కడ. ఈ మధ్య ఏపీలో సార్ ప్రధానంగా ఇక్కడ రీసెంట్లీ చిత్తూరు జిల్లాలో అమూల్ సంస్థను శంకుస్థాపన చేశారు సార్. ఏపీలో ఇక్కడ పెట్రోలియం యూనివర్సిటీని వైజాగ్లో నిర్మిస్తున్నారు. ఏపీలో సార్ ఇక్కడ వరి శాఖ పుడిసేల వరిక పుడిసేల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీలో పల్నాడు జిల్లాలో మాచర్లలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశాడు. డిసెంబర్ 14 నాడు వైఎస్ఆర్ సుజలధార కార్యక్రమాన్ని పలాసలో ప్రారంభించారు. 750 కోట్ల రూపాయలతో ఇక్కడ వైఎస్ఆర్ సుజలధార, మరొకటి వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను కూడా ఇక్కడ ఆయన పలాసలో ప్రారంభించారు. ఓకే, ఈ అంశాలపై ప్రధాన ఫోకస్ చేస్తారు. ఇక్కడ ఏంటండి ఆన్సర్? ఇది ఏ స్టేట్ అండి? గుజరాత్ అసెంబ్లీ స్థానాలు ఎన్నండి? 182. ఇండియా దేంట్లో ఫస్ట్ అండి? పాలు. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలండి? 8. దేంట్లో 2వ స్థానం అండి? జనాభాలో జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్లు ఎన్ని ఉన్నాయి? 83. ఎన్నింటి పెంచబోతున్నారు? 7. ఢిల్లీ ఎన్నండి? 70. 2 70లు ఎన్ని? 140. పాకిస్తాన్ అవినీతిలో ఎన్నో స్థానం ఉంది? 140. కేరళ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 140. 40 ఆర్టికల్ ఏం చెప్తుంది? 14 ఆర్టికల్ ఏం చెప్తుంది? హిమాచల్ ప్రదేశ్ ఎన్ని అసెంబ్లీ స్థానాలు గుర్తు రావాలి? రాజస్థాన్ 200. రాజస్థాన్ సీఎం ఎవరండి? భుజన్ లాల్ శర్మ. ఈ మధ్య 5 రాష్ట్రాల ఎన్నికల ఐకాన్ అంటే రాజీవ్ కుమార్ రావు. ఇండియా ఎన్నికల అంబాసిడర్ అంటే సచిన్ టెండూల్కర్. మన వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కూడా సచిన్ టెండూల్కరే బ్రాండ్ అంబాసిడర్. ఇండియా దేంట్లో 7వ స్థానం అండి? విస్తీర్ణం. ఎన్ని ప్రాథమిక హక్కులు అండి? 6. బిగ్గెస్ట్ ఎకనామీలో స్థానం ఎంత? 5. ఓకే, బ్లాక్ మనీలో స్థానం ఎంత? 4. దేంట్లో తాడున్నాం? ఎయిడ్స్ లో. దేంట్లో ఫస్ట్ ఉన్నాం? పాల ఉత్పత్తిలో. ఓకే, ఇక్కడ ఎన్నిసార్లు క్రికెట్ మనం? 2 సార్లు. ఓకే, దేంట్లో 4th ఉన్నాం? బ్లాక్ మనీ. దేంట్లో 2nd ఉన్నాం? కాపీలో. 0 డిజైన్ ఎవరు? ఆర్యభట్. ఏ స్టేటు? ఉత్తరప్రదేశ్. దేంట్లో ఫస్ట్? పాలు. మన మ్యాక్స్వెల్ ఎన్నిసార్లు అంటే మ్యాక్స్వెల్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఒక మ్యాచ్ లో హై స్కోర్ ఎంత? 201. షమి ఎన్ని వికెట్లు బెస్ట్? 24. రోహిత్ శర్మ ఎన్ని 6లు? 31. ఒక డికాక్ ఎన్ని సెంచరీలు? 4. ఓకే, ఇక్కడ విరాట్ కోహ్లీ స్కోర్ ఎంత? మొత్తం టోటల్ 765 పరుగులు ఇక్కడ. ఓకే, ఇలా మనం క్యాచ్ చేయాలి సార్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా క్యాచ్ చేయాలి? ఇలాంటి క్వశ్చన్లు సార్ ఎగ్జామ్లు ఇచ్చేది, టైం సరిపోదు. అందుకే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి సార్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రీవియస్ పేపర్ చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎగ్జామ్ పేపర్ చూడాలి. మార్కెట్లో ఏది పడితే తీసుకొస్తారు. ఇక్కడ పేపర్ ఈజీగా ఉందనుకో, ఈ పేపర్ అంత బాగా ఈజీ అనుకుంటాం. కానీ వాడు సబ్జెక్ట్ లేని అంశాలు ఇస్తారకే ఇంకేందో చదవాలనుకుంటాం. కాబట్టి
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీవీఎస్ పేపర్ ప్రాక్టీస్ చేసుకోండి. దాంతోపాటు విజేత కాంపిటీషన్ విజేత కాంపిటీషన్ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. వాళ్ళ సిలబస్ ప్రకారం వెళ్ళిపోతారు. బయట రకరకాల యాప్లు వస్తున్నాయి, రకరకాల మంది తయారవుతున్నారు. ఎవరిని చదవాలో అర్థం కావట్లేదు, ఏ బిట్ వస్తుందో అర్థం కాని పరిస్థితి అక్కడ. అందుకే నీకంటే ఒక ఒపీనియన్ ఉన్నారు సార్. ఇక్కడ ఆన్సర్ 4th వన్ సార్. ఇక్కడ ఆన్సర్ 4th వన్. మరొకటి సార్, ఇక్కడ జ్యోతి సురేఖ సార్, ఈమె మొన్న 3 స్వర్ణాలు గెలుచుకుంది. ఈ అమ్మాయి గుంటూరు అయితే విజయవాడ స్థిరపడ్డది. ఒక అర్జున్ అవార్డు గ్రహీత, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత సార్ ఈ అమ్మాయి. ఈమెకి ఇండివిజువల్ కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్ సార్. ఆ ఈవెంట్ కూడా నీకు గుర్తు రావాలి, మన ఏషియన్ గేమ్స్లో సార్. సార్ ఇక్కడ సంతకం చేయకుండా భారత్ ఎందుకు నిరాకరించింది? ఎందుకు సార్ అంటే హెల్త్ కేర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో శీతలీకరణ కోసం గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారణ, ఇది సార్ అంశం. అంటే ఇలాంటి బిట్టు కూడా అడుగుతారు సార్ ఇక్కడ. అందుకే 1కి 2 సార్ చదవాలి సార్. ఒక్క మార్కు నీ జీవితాన్ని మార్చుతుంది సార్. సేమ్ మార్క్స్ కూడా ఉద్యోగం రాకపోవచ్చు సార్. ఒక్క మార్క్ మీద ఏపీలో 30,000 మంది ఉంటారు సార్. ఇక్కడ 6 లక్షల మందిలో నువ్వు ఒక విజేతగా ఉండాలి, నువ్వు ఒక విజేతగా నిలబడాలి. నీ ఊరు జనం నేను చూసి చప్పట్లు కొట్టే రోజు రావాలి. ఈ క్షణాలు నీవి ఉండాలి. రేపు 2 నెలల్లో నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి సార్. నీ సిగ్నేచర్ కోసం 100 మంది వెయిట్ చేసే రోజు రావాలి. బయట డబ్బు నోడు కారు కొనుక్కోడు, వాని నీకు వాల్యూ ఉండాలి. నువ్వు గేట్ డోర్ దిగక ముందుకే డ్రైవర్ వచ్చి రెడీగా సార్ రండి అని అక్కడ గవర్నమెంట్ కార్లో పోవాలి సార్. ఆ రోజు నీకు రావాలి. పథకాల పట్టికలు సార్. ఇక్కడ ఫస్ట్ చైనా ఉంటుంది సార్. చైనా లేదు కాబట్టి ఇలా ఇచ్చింది. చైనా ఆల్రెడీ అగ్రస్థానంలో ఉంది. చైనా తర్వాత ఏ 3 దేశాలు ఉన్నాయి సార్ అంటుండే? 1 నుండి 3 ఏది? 1 నుండి 2 గతంలో పథకాల పట్టికలో ఏ దేశం ఫస్ట్ అడిగేది, ఎక్కువ దేని మెడల్స్ వచ్చినా అడిగేది. కానీ ఇప్పుడు ఈ టైప్లో అడుగుతుంది సార్ అక్కడ. అంటే ఫస్ట్ ఏందండి చైనా, సెకండ్ ఏందండి జపాన్, థర్డ్ ఏదండి దక్షిణ కొరియా, 4th ఏదండి ఇండియా 4th ప్లేస్ సార్. ఇండియాకి ఎన్ని గోల్డ్ మెడల్ అండి? 28. ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు అండి? 28 రాష్ట్రాలు ఉన్నాయండి ఇండియాలో. ఇలా సార్ ఇప్పుడు అనుకున్నాం సార్ ఎన్ని స్వర్ణాలు వచ్చాయి సార్? ఇక్కడ ఏమకి 3 స్వర్ణాలు వచ్చినాయి మాకు వచ్చేసి. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహించబోతున్నారు? జపాన్లో నగోయిలో జరగబోతున్నాయి. 2027కు వరల్డ్ కప్ ఇక్కడ. మరి వరల్డ్ కప్ క్రికెట్ ఎక్కడ? సౌత్ ఆఫ్రికా, నమీబియా, ఒకేసారి జింబాబ్వే. 2026కు ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎక్కడ? ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికోలో జరగబోతుంది. ఇలా మనం క్యాచ్ చేయాలి సార్. సార్ ఇప్పటి వరకు ఎన్ని దేశాలు అంటే మొత్తం 19 ఆసియా క్రీడలు అయిపోతే ఇక్కడ 4 సార్లు థాయిలాండ్ నిర్వహిస్తే మనం 2 సార్లు నిర్వహించాం. మరి ఎన్ని దేశాలు నిర్వహించాలంటే ఇక్కడ అమ్మా ఎన్నో టోర్నమెంట్ అంటే క్యాచ్ చేస్తాం, ఎక్కడంటే క్యాచ్ చేస్తాం, పథకాల పట్టికలంటే గుర్తుపడతాం. కానీ ఈ టైపులు అడుగుతుండా అన్నప్పుడు 9 దేశాలు నిర్వహించేస్తారు. ఇండియాలో ఎన్నిసార్లు అమ్మా? 2. ఇదేందమ్మా ఇక్కడ 4. 2 అంటే థాయిలాండ్ ఎన్నిసార్లు? 4. 2 4 ఏమైందమ్మా? 24. బంగారం ఎన్ని క్యారెట్లు? 24. ఒరిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? 24. జాతీయ పథకం ఎన్ని చక్రాలు ఉంటాయి మేడం? ఎన్ని చక్రాలు ఉంటాయి? 24 కాదమ్మా, 1 చక్రం ఉంటుంది. ఎన్ని పోక్స్ ఉంటాయి? 24 పోక్స్ ఉంటాయి సార్ ఇక్కడ. ఓకే, ఏ ఈవెంట్లో అత్యధికంగా గోల్డ్ మెడల్స్ వచ్చినాయంటే అథ్లెటిక్స్ లో 6 గోల్డ్ మెడల్స్ ఇక్కడ మనకి రావడం జరిగింది సార్. ఇక్కడ అమౌంట్ ఎంత అండి? ఇక్కడ నోబెల్ ఆల్ఫ్రెడ్ ప్రపంచంలో అత్యున్నతమైన నోబెల్, సంగీతంలో అత్యున్నతమైన గ్రామీ అవార్డు, సినీ రంగంలో అత్యున్నతమైన ఆస్కర్ అవార్డు, గణిత రంగంలో అత్యున్నతమైన ఎబెల్ బహుమతి, ఆసియా ఖండంలో అత్యున్నతమైన రామన్ మెగ్స్ అవార్డు. ఇక్కడ 11.0 నార్వేజ్ స్వీడిష్ క్రోనార్ సార్ ఇక్కడ ఆన్సర్. మరొకటి సార్ ఇక్కడ మార్కెట్ ఆధారిత ఎంత అంటే కాకుండా ఇది సార్ ఇక్కడ ఆన్సర్. ఇది
ఫోర్త్ సార్ ఇక్కడ ఆన్సర్. మరొకటి సార్ ఇక్కడ మెడిసిన్ అంటుండే అక్కడ, ఓకే మెడిసిన్ లో ఇది సార్ ఇది. మరొకటి సార్ ఇక్కడ ఫిజిక్స్ అంటుండు, ఓకే సార్ ఇక్కడ ఫిజిక్స్ లో ఇది సార్ ఆన్సర్ వచ్చేసింది ఫిజిక్స్ లో. మరొకటి సార్ ఇక్కడ ఓకే, మరొకటి ఏంటి సార్ అంటే మనకి ఇది ఓకే ఎందులో సార్ ఇక్కడ ఫిజిక్స్ లో సార్ ఇది అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ వన్ సార్ ఫిజిక్స్ లో. ఓకే మరొకటి సార్ ఇక్కడ రసాయన శాస్త్రంలో ఎవరైనా మాంగీజీ బేవాండి ఇది సార్ ఆన్సర్ వచ్చేసి. ఓకే రసాయన సార్ ఇక్కడ ఏం సార్ ఇది, ఓకే సార్ ఇది క్వాంటమ్ డాట్స్ యొక్క విశ్లేషణ ఇది సార్ ఇక్కడ. మరొకటి సార్ ఇక్కడ లక్ష్యం ఇది సార్ ఇండియా వచ్చేసి. మరొకటి సార్ ఇక్కడ నీతా అంబానీ బిజినెస్ ఇక్కడ సార్ ఆన్సర్. ఓకే మరొకటి సార్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇది సార్ అంటే ఆన్సర్ సార్ ఇక్కడ. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా మీరు క్యాచ్ చేయాలి సార్. ఈయన ఇద్దరు విదేశాంగ మంత్రుల దగ్గర, ఈయన ఇద్దరు అధ్యక్షుల దగ్గర విదేశాంగ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సార్ ఇక్కడ. ఓకే రిడ్జ్ సార్ ఇది ఆన్సర్. టైం లేదు, ఏ టైప్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఓకే డిస్ అంటే గవర్నర్ ఎయిడ్ డి క్యాంప్, గవర్నర్ కు ఎయిడ్ డి క్యాంప్ గా మనం ఎవరైనా మిజోరం గవర్నర్ సార్ ఇక్కడ ఖమ్మంపాటి హరిబాబుకు ఎవరి అమ్మాయి ఇక్కడ మనీషా పాది, మనీషా పాది సార్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి. మరొకటి సార్ ఇక్కడ ఆన్సరు ఓకే ఇక్కడ సార్ అన్ని సరైనవి సార్ ఇక్కడ ఆన్సర్. మరొకటి సార్ ఇక్కడ ఓకే సార్ ఏ మాత్రమే సార్ ఇక్కడ ఆన్సర్ రైట్. ఓకే మరొకటి సార్ ఇక్కడ ఆన్సర్ ఇది ఏంటి సార్ అంటే ఇక్కడ ఆన్సర్ సార్ ఇక్కడ ఫోర్త్ వన్ ఆన్సర్ సార్. మరొకటి సార్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, తప్పుగా ఉంది. మాధురి దీక్షిత్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, ఓకే. సత్యజిత్ రేకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, ఓకే. మరి సిరీస్ ఇది ఆన్సర్ ఇది సార్. జాతీయ అవార్డు నుండి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఏ విధంగా ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. 100% సార్ ఒక జాబ్ తీసుకొని నీ పల్లెకి వెళ్ళాలి సార్. ఏపీ తెలంగాణలో ఏ టైప్లో ఎలా అడిగినా కూడా ఈజీ క్యాచ్ చేయండి. మరి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.